హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవాది స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేమైతే వీకెండ్ సరదాగా బయటికి వెళ్ళామని చెప్పాను కదా ఆల్రెడీ షార్ట్ వీడియోలో. సో వెళ్ళాలనుకుంటే ఫస్ట్ ఫ్యూయల్ అనేది ఫిల్ చేయించుకున్నాము. సో ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ మేము హైవే నుంచి వెళ్ళట్లేదు, వేరే ఒక విలేజ్ రూట్ నుంచి అయితే అక్కడి నుంచి వెళ్తున్నాము. సో అక్కడ అన్ని పొలాలు అవి చాలా బాగుంది నేచర్ అదంతా. సో ఇంకా ఉప్పాడ బీచ్కి అయితే మేము వచ్చేసామన్నమాట. ఇలా రోడ్డు పక్క నుంచి బీచ్ అలా వ్యూ అనేది చాలా బాగుంటుంది కదా. నెక్స్ట్ మేము ఉదయం మార్నింగ్ సన్ రైజ్ అయినప్పుడైతే వెళ్ళాము. అంటే ఆ వ్యూ సన్ అలా వస్తుంటే నాకు చాలా నచ్చింది. మనం వెళ్తూ ఉంటే ఆ కెరటాల్లో రాళ్ళకి తగిలి మన పైకి వాటర్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఉప్పెన మూవీ గుర్తొస్తుంది ఉప్పాడ బీచ్ చూడగానే. అంటే చాలా క్లిప్స్ ఇక్కడ తీశారు కదా హీరో హీరోయిన్ ఎంట్రెన్స్లో. నెక్స్ట్ ఇక్కడ చేపలు చూసారా ఎలా ఎండబెట్టారో, మనకి అమ్ముతారు కదా ఎండు చేపలు, అవన్నీ కూడా ఇక్కడ ఇలా చూస్తున్నాను అనమాట. బాగుంది కదా బీచ్ అనేది. అంటే మనం అలా వెళ్తుంటే అసలు మనకి ట్రావెల్ చేస్తున్నట్టే అనిపించదు. బీచ్ అలా చూస్తూ ఉంటాం కదా. అంటే డైలీ వెళ్ళిన వాళ్ళకి ఉంటుంది, వాళ్ళకి కూడా అనిపిస్తుంది, మనకైతే ఇంకా కొత్తగా ఉంటుంది. ఇక్కడ చూసారా ఈ ప్లేస్ ఏంటంటే ఉప్పెన మూవీలో బస్సు ఆగిపోద్ది కదా సీన్ అక్కడ అనమాట ఇది. అందుకని చెప్పి మేము కూడా దిగి కొన్ని పిక్చర్స్ అవి తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూసారా ఎంత బాగుందో బ్రిడ్జ్ కింద నుంచి వాటర్. మొన్న వర్షంకి అయితే మొత్తం రోడ్ అనేది బ్లాక్ అయిపోయిందంట. ఇక్కడ బ్లాక్ చేస్తారంట, ఇవే తుఫాను ఇవన్నీ వర్షాలు అయినప్పుడు బ్లాక్ చేసేస్తారంట. చూసారా బస్సు వచ్చింది అక్కడ ఉప్పెన మూవీలో బస్సు అలానే కదా వస్తుంది. నెక్స్ట్ ఉప్పాడ విలేజ్ అనమాట ఇది. నెక్స్ట్ నాకు ఇష్టమైన గాడ్ అంటే సుబ్రహ్మణ్య స్వామి. అక్కడ నాకు ఒక టెంపుల్ కనిపించింది, అందుకనే చిన్న క్లిప్ తీశాను. ఇక్కడ పొలాలు అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో మేము ఫైనల్గా కాకినాడ అయితే వచ్చేసాము. ఇక్కడ కాకినాడలో ఒక పార్క్ అనుకుంటా. మేమైతే ఇక్కడ షాపింగ్ అని చెప్పి ఎస్ఆర్ఎంటీ మాల్కి అయితే వచ్చామన్నమాట. ఆల్మోస్ట్ టైం అంతా ఇక్కడే అయిపోయిందండి. అసలు ఏంటి షాపింగ్ అంటే అలా టైం అనేది గడిచిపోద్ది. ఇంకా లోపలికి వెళ్ళామంటే మాల్లోకి ఇంకా అసలు ఇంకా టైం అనేది తెలీదు. సో పార్కింగ్ అనేది చేసేసి మేమైతే కొన్ని షాపింగ్ అలా చేసాము. ఎక్కువైతే బాబుకే తీసుకున్నాము, కొన్ని థర్మల్స్ అనేవి తీసుకున్నాం బాబుకి. హుడ్డీస్ కూడా తీసుకున్నారనమాట అతను బాబు కూడా. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా చాలా బాగుంది. ఫుడ్ అనేది చెప్పాను కదా బాబుకి కొంచెం షాపింగ్ చేసామని చెప్పి ఎక్కడికి వెళ్ళినా సరే బాబు రానని అన్నీ లాగేస్తూ ఉండేవాడు అనమాట. సో ఇక్కడ మేము 9 షో 10 minutes వెళ్ళామన్నమాట. తను కూడా బాబు చూస్తాడని చెప్పి తనైతే చాలా సైలెంట్గా ఉన్నాడు అవి చూసి. నెక్స్ట్ మాకు టైం అంతా అయ్యిందంటే ఫన్ టైంలోనే అయిపోయిందనమాట. కిడ్స్ జోన్లో తను వెళ్ళాడు కానీ రానని ఫస్ట్ ఒకసారి వెళ్ళాం, మళ్ళీ లాస్ట్ ఒకసారి వెళ్ళామన్నమాట. కేఎఫ్సి తినేసి ఇక్కడ రింగ్ లైట్ ఒక క్లిప్ అయితే తీయించుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇతనైతే ఫిష్ స్పా ఉంటుంది కదా అది పెట్టించుకున్నారు. దీనివల్ల అంట డెడ్ సెల్స్ అనేవి తినేస్తాయంట ఫిషెస్. నెక్స్ట్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవుతుందంట. నాకైతే కితకితలు వేస్తాయని చెప్పి నేనైతే వెళ్ళలేదు, అతనైతే వెళ్ళారు. కేఎఫ్సి తింటూ మేము అలా కాకినాడ చిన్న మొత్తం టౌన్ అలా క్లిప్ తీశాను. మళ్ళీ వెళ్ళామని చెప్పాను కదా కిడ్స్ జోన్లోకి. సో అక్కడికి వెళ్ళి తనకి ఏజ్ లిమిట్ అంత లేదు, చిన్న ఉంటాయి కదా చిన్నపిల్లలకి, అవన్నీ ఎక్కించేసి అలాగా కాసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. ఇంకా నేనైతే ఒక 2 టాప్స్ తీసుకున్నాను, అతను బాబు అయితే థర్మల్స్ హుడ్డీస్ అవి తీసుకున్నారు. ఇంకా ఫైనల్గా షాపింగ్ అయితే అయిపోయింది. మేము అక్కడి నుంచి రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. నేనైతే బాబుకి ఫుడ్ అనేది పట్టుకున్నాను. తనకు తినిపించేసిన తర్వాత మేము ఒక రెస్టారెంట్కి అనేది వెళ్ళామన్నమాట. తనకి పొమోగ్రనేట్ సీడ్స్ కూడా పట్టుకున్నాను. ఫుడ్ అయితే తినేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. వస్తుంటే పిఠాపురంలో టెంపుల్ చూపించాను కదా అక్కడ. నెక్స్ట్ టీ టైంకి వెళ్ళి నేనైతే షేక్ తీసుకున్నాను, అతనైతే జింజర్ లెమన్ టీ తీసుకున్నారనమాట. ఇంకా మేము ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.